బాధ ఎవరిది? ఎదుటి వ్యక్తిది కదండి. కానీ కన్నీరు కార్చేది ఎవరు? ఈ ప్రేమ లోకంలో ఎక్కడ దొరికిద్దండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని తరువాత, కన్న తల్లిదండ్రుల తరువాత నీ కొరకు ఏడ్చే ఒకే ఒక్క వ్యక్తి దైవజనుడు. హల్లెలూయా. నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే దైవజనుడు ఒకే ఒక్కడు. సేవకుడు ఎటువంటి వాడో చెప్పనా? సంఘం కొరకు జీవ గ్రంథములో నుండి తన పేరుని తుడిచి పెట్టబడడానికి ఏమండి సిద్ధపడిన వాడు నిజమైన సేవకుడు. మోషే గారు సిద్ధపడ్డాడు. అయ్యా, వారు కనుక కనానుకు చేర్చకపోతే, వారి పాపాన్ని పరిహరించకపోతే, వారిని క్షమించకపోతే, ఆహా, తన ఫ్యామిలీ కోసం కాదండి. ప్రైజ్ ద లార్డ్. సేవకునికి సంఘమే భారం. సంఘ భారమే ఏమండి సేవకునికి మరి ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. సంఘం అంటే నిజంగా సమర్పించబడిన సేవకుడికి, నిజంగా ప్రతిష్ఠించబడిన సేవకుడికి, నిజంగా దేవుని పిలుపుకు లోబడి దర్శన ప్రకారం సేవ చేసే సేవకుడికి సంఘమే ప్రాణం అండి. హల్లెలూయా. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కోరకే సమర్పించుకున్నాను. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం.
యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం. అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం.